నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ భవనాలకు శంకుస్థాపన గ్రే హౌండ్స్ సీఆర్పీఎఫ్ దళాల ఏర్పాటుకు రాజ్నాథ్ సింగ్ సానుకూలత అమరావతి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వివిధ వ్యవస్థల డిజిటలీకరణకు సింగపూర్ ప్రభుత్వంతో సీఆర్డీఏ ఒప్పందం అక్టోబర్ నాటికే పంట పొలాలకు కాళేశ్వరం నీళ్లు రికార్డు వేగంతో పూర్తి చేయాలని అధికారులకు హరీష్ ఆదేశం ఫిబ్రవరిలో కాంక్రీట్ పనులు బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుపై తెలంగాణ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు విచారణార్హం కాదని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం దేశంలో ఉపాధి విప్లవం రావాలన్న ప్రధాని మోదీ 20 ఏళ్లలో 30 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని ఆకాంక్ష దేశ ప్రగతిపై నోట్ల రద్దు ప్రభావం లేదన్న కేంద్ర ఆర్థిక మంత్రి పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధే నిదర్శనమని వెల్లడి సైకిల్ గుర్తు కోసం ములాయం అఖిలేష్ వర్గాల పోరాటం ఈసీకి ప్రమాణ పత్రాలిచ్చిన నేతాజీ 17 లోపు తేల్చాలని యూపీ సీఎం వినతి యూకేలో స్తంభించిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ లండన్ అండర్ గ్రౌండ్ సిబ్బంది మెరుపు సమ్మెతో తీవ్ర ఇక్కట్లు పడుతున్న ప్రజలు దేశంలో ఎలాంటి ప్రకృతి విపత్తు తలెత్తినా ప్రాణ నష్టాన్ని తగ్గించి బాధితులను ఆదుకోవడంలో జాతీయ విపత్తు నిర్వహణా దళం ఎన్డీఆర్ఎఫ్ విశేష కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ భవన నిర్మాణాలకు కృష్ణా జిల్లా కొండపావులూరులో శంకుస్థాపన చేసిన ఆయన ఈ దళాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గ్రే హౌండ్స్ శిక్షణా సంస్థ సీఆర్పీఎఫ్ దళం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో అత్యున్నత సేవలు అందిస్తున్న జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కార్యాలయ భవనాలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, మరో మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శంకుస్థాపన చేశారు. తద్వారా విభజన చట్టంలో పేర్కొన్న మరో హామీ కార్యరూపు దాల్చగా కేంద్రం ఏ ప్రాజెక్టు ప్రారంభించినా ముందుగా ఆంధ్రప్రదేశ్కే నిధులు కేటాయిస్తున్నట్లు వెంకయ్య గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి మనకందరికి కూడా ఆత్మబంధువులాగా ప్రేమతో ఆంధ్రప్రదేశ్ అభిమానం చూపిస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి శ్రద్ధ, పట్టుదల, చొరవ, ఆయన ముందుకొచ్చి భూమినిచ్చేందుకు ఇక్కడ 110 ఎకరాలకు పైగా 3 సంస్థలకు ఒకే దగ్గర భూమి ఇవ్వడం అవుతుందో దానివల్లనే నేను ఇందాక చెప్పిన సిపెట్ వచ్చినా, లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ పార్క్ వచ్చినా, యూనివర్సిటీలు వచ్చినా, లేకపోతే ఐఐటీలు వచ్చినా, త్రిబుల్ ఐటీలు వచ్చినా దేశంలో అన్నిటికన్నా ముందు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నాయంటే ముందుగా ముఖ్యమంత్రి గారు గమనిస్తున్నాడు, భూమినిచ్చేందుకు ముందుకు వస్తున్నాడు, అడ్డంకులు తొలగిస్తున్నాడు. అందుకే మేమందరం కూడా వారికి సహకరిస్తూ ఉన్నాం. తరచూ వచ్చే తుపానులతో ఇబ్బందులు పడుతున్న ఏపీలో ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాజ్నాథ్ కు విజ్ఞప్తి చేశారు. Even in the bifurcation act, sir, they have kept some funds for Greyhounds Training Center. This center is very, very necessary for us. You have to help immediately by establishing this is Greyhound Center. Another thing, sir, we requested your CRPF 1 battalion to face the left-wing extremist activities in Andhra Pradesh. The third one, we have given 60 acres of land for Rapid Action Force to set up in Visakhapatnam. If we set up this, sir, even ISIS activities, slowly it is establishing, it will go a long way to control ISIS, sir. దేశంలో ఎలాంటి విపత్తులు వచ్చినా బాధితులను రక్షించడంలో ఎన్డీఆర్ఎఫ్ ముందుంటోందని ప్రశంసించిన రాజ్నాథ్ ఎన్డీఆర్ఎఫ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాయన్నారు. ఎన్డీఆర్ఎఫ్ కు అవసరమైన మౌలిక వస్తువులన్నింటినీ కల్పిస్తామన్న ఆయన చంద్రబాబు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. सीआरपीएफ की कुछ कंपनीज को यहां भेजे जाने का आदेश हो चुका है कि निश्चित रूप से वह फोर्स आंध्र प्रदेश में पहुंचेगी. ग्रेहाउंड्स का जहां तक सवाल है, प्रपोजल आंध्र प्रदेश गवर्नमेंट ने भेजा है और उस प्रपोजल पर हम लोग गंभीरतापूर्वक विचार करके मैं पूरी कोशिश करूंगा कि ग्रेहाउंड एक स्टेब्लिश हो जाए आंध्र प्रदेश में, जैसा ग्रेहाउंड तेलंगाना में इस समय स्टेब्लिश्ड है. रैपिड एक्शन फोर्स के लिए भी जो जमीन की आवश्यकता होगी यहां के मुख्यमंत्री जी निश्चित रूप से उपलब्ध कराएंगे. इस प्रपोजल के बारे में भी मैं देखूंगा और मैं कोशिश करूंगा कि जल्दी से जल्दी इसको भी एक्सपेडाइट
किया जा सके। శంకుస్థాపనకు ముందు ఎన్డీఆర్ఎఫ్ ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత అభివృద్ధికి డిజిటలైజేషన్ ఓ సాధనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. డిజిటలీకరణ ప్రస్తుతం దేశంలో ఓ విప్లవంలా సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ పాలన వల్ల జరిగే మేలుపై ప్రజల్లో విశ్వాసం పెరిగితే ప్రజలు సాంకేతికత వైపు అడుగులు వేస్తారని విశాఖలో ఈ గవర్నెన్స్ పై జరిగిన 20వ జాతీయ సదస్సులో వ్యాఖ్యానించారు. దేశ విదేశాల నుంచి సుమారు 500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్, సుజనా చౌదరి పాల్గొన్నారు. This is the history. Nowhere with a short time, 2 months time or 3 months time or 4 months time, 60%, 50% digital currency, this is the first of its kind in the world. That itself is an indication. India is very strong in technology. There is a demographic dividend. Younger population, only the country which is having India. And technology penetration is very high. Technology adoption also is very high. And we also are very seriously aware of the fact that in the year 2017, when we speak of citizen centricity in a country like India, where 65 to 70% population is below the age of 40 years, and therefore when we have the citizen of India in 2017 as a focus of our initiatives, we have to have it youth. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అక్టోబర్ నాటికి గోదావరి జలాలను పంట పొలాలకు తరలించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులు, ఇంజనీర్లను కోరారు. కాళేశ్వరం పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి ప్రస్తుత వర్కింగ్ సీజన్లో వీలైనంత వేగంగా పనులు కొనసాగించాలన్నారు. బ్యారేజ్లు, పంప్ హౌజ్ల నమూనాలను తక్షణం సమర్పించాలని ఇంజనీర్లను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి ఆసియా ఖండంలోనే వేగవంతంగా పూర్తి చేసిన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించాలని హరీష్ కోరారు. భూసేకరణ పనులు వేగవంతం చేసి బ్యారేజీలతో పాటు పంప్ హౌజ్ పనులను ఏకకాలంలో చేపట్టాలన్నారు. కన్నేపల్లి పంప్ హౌజ్ పనులను ప్రారంభించినట్లు అధికారులు తెలుపగా కాంక్రీట్ పనులను ఫిబ్రవరి చివరిలోగా ప్రారంభించాలని హరీష్ ఆదేశించారు. అన్నారం బ్యారేజ్ కాంక్రీట్ పనులను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించాలని సూచించారు. సుందిళ్ల బ్యారేజ్కి అవసరమైన 354 ఎకరాల భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని పెద్దపల్లి కలెక్టర్ను కోరారు. గడువు పెంచిన కృష్ణా ట్రైబ్యునల్ కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకానికేనని గతేడాది అక్టోబర్ 19న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపేందుకే సెక్షన్ 89ని పార్లమెంటు చట్టంలో చేర్చిందని తెలంగాణ తరపు న్యాయవాది వాదించారు. ట్రైబ్యునల్ సెక్షన్ 89కి ప్రాధాన్యతనివ్వకుండా తీర్పిచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి వివాదానికి సెక్షన్ 84 అపెక్స్ కౌన్సిల్ ఉన్నాయని తెలిపారు. 4 రాష్ట్రాలకు కలిపి కేటాయింపులు జరగాల్సి ఉన్నా అలా జరగలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాబట్టి ఆ తీర్పును సవరించి తెలంగాణకు రావాల్సిన వాటాను న్యాయబద్దంగా కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ న్యాయవాది కోరారు. కృష్ణా ట్రైబ్యునల్ ఇప్పటికే తీర్పిచ్చిందని, తీర్పులో ఆంధ్రప్రదేశ్కు వాటా కేటాయించినందున ఆ వాటా నుంచే ఇరు రాష్ట్రాలు పంచుకోవలసి ఉంటుందని కర్ణాటక, మహారాష్ట్ర వాదించాయి. ఏపీ విభజన చట్టం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రమే పరిమితమన్న మహారాష్ట్ర, కర్ణాటక వాదనలతో ఏకీభవించిన సుప్రీం పిటిషన్ విచారణను తిరస్కరించింది. రేపు తెలంగాణ విడిపోయి రెండుగా ఏర్పడితే మళ్లీ మొదటి నుంచి నీటి కేటాయింపులు జరపమంటారా అని జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రశ్నించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 4 రాష్ట్రాలకు జరిపిన కేటాయింపులపై దాఖలైన పిటిషన్లకు తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్కు సంబంధం లేదని, ఆ పిటిషన్ల విచారణ యథావిధిగా కొనసాగుతుందని జస్టిస్ లోకూర్ స్పష్టం చేశారు. అపార యువశక్తి కల భారత్లో ఉపాధి విప్లవం రావాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలిసారిగా గుజరాత్ గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేసిన ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ను ప్రారంభించిన ఆయన ఐటీ, ఆర్థిక రంగాల్లో భారతీయులు అందరికన్నా ముందున్నారని కొనియాడారు. దేశీయ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ఆ నైపుణ్యమే ఉపకరిస్తుందని వ్యాఖ్యానించారు. India needs to create 30 crore new jobs over the next 20 years. It is a huge endeavor. Skilled and well-paying jobs in service sector will have to be a part of this job revolution. Indian youth can do it. The international exposure which our youth will be able to get from GIFT City will ensure that more and more of them will be able to join this important field. I've said before that India can become a developed country in one generation. New cities will be important
in creating the new India of our dreams. A confident India, a prosperous India, an inclusive India, our India. భారతీయ రైల్వేను ప్రగతి పట్టాలపై పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. స్వరాష్ట్రం గుజరాత్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేసిన ఆయన రైల్వే రంగ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. వేర్వేరు వస్తువుల ధరలు మరింత తగ్గి సామాన్యులకు లబ్ది కలిగేలా చూసేందుకు రైల్వే ద్వారా సరకు రవాణాను పెంచడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. సరకు రవాణాలో భారతీయ రైల్వే ఉత్పాదకతను పెంచేందుకు కంటైనర్ల బరువు తగ్గించాలని ఆ శాఖకు సూచించినట్లు మోదీ వివరించారు. इस सरकार ने रेलवे को प्राथमिकता दी है. पहले की तुलना में बजट डबल कर दिया गया. ये छोटी बात नहीं है. पहले अगर दिन में डबलिंग का काम साल भर में कुछ किलोमीटर होता था, तो आज डबलिंग का काम पहले से 2 गुना 3 गुना हो रहा है. बहुत बड़ी मात्रा में तेज गति से आज रेल लाइनों का इलेक्ट्रिफिकेशन हो रहा है. रेल इंजन, इलेक्ट्रिकल इंजन बनाने का काम हो रहा है. सफाई से लेकर के रेलवे में सुविधा, उसको बल दिया गया. स्पेशल मिशन मोड में काम चल रहा है कि एग्जिस्टिंग जो व्यवस्था है उसमें क्या सुधार करे ताकि रेल की गति बढ़ाई जाए. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక ప్రగతి మందగించిందన్న ఆరోపణలు అసత్యమని చెప్పేందుకు పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధే ఉదాహరణ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ మేరకు గణాంకాలతో సహా పన్ను వసూళ్లను వివరించిన ఆయన దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విలువ ఆధారిత పన్ను ద్వారా వచ్చే ఆదాయం పెరిగిందన్నారు. పెట్రోల్ బంకుల్లో కార్డు లావాదేవీలపై సేవా రుసుము విధింపు అంశంపై సంబంధిత శాఖలతో చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. First 3 quarters, that is April to December, direct tax this year over last year, the increase is 12.01%. April to December 2016, compared to the same figure last year, the overall increase is exactly 25% in direct tax. And December to December, if you take all the figures together, the increase is 14.2% in direct taxes. పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంపై విధించే లావాదేవీ రుసుము భారాన్ని వినియోగదారులపై మోపే ప్రసక్తే లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ నెల 13 తర్వాత కూడా వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా కార్డు లావాదేవీలు జరపవచ్చని ఆయన తెలిపారు. డిజిటల్ లావాదేవీలపై వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదంటూ గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. లావాదేవీల రుసుమును పెట్రోల్ బంకుల యజమానుల నుంచి వసూలు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన వేళ కేంద్ర మంత్రి ఈ మేరకు స్పష్టతనిచ్చారు. There are 2-3 more players are there. 2-3 प्लेयर और भी है जो कार्ड चलाने वाले कंपनी है, पोस्ट मशीन प्रोवाइड करने वाले कंपनी है. ये हार्ड निगोशिएट करके ये कितना कम हो पाए, दुनिया में कितना हो पाता है, कितने इसकी ज्यादा ना लगे कम लगे, इसके कई सारे मॉडल्स हम लोग अनुध्यान कर रहे हैं. ये से बार्गेनिंग हो रहा है. सर 13 तारीख तक रिजोल्व हो जाएगा सर ये इशू? बिल्कुल, आप बिल्कुल देश की नागरिकों को स्वेच्छा से जाके कार्ड यूज करेंगे. लोगों को जो हमने 0.75 कैशबैक की इंसेंटिव दिया है उसको भी मिलते रहेगा. कोई उसमें दिक्कत नहीं होगा. అమరావతి నగర బృహత్ ప్రణాళికలోని సాంకేతిక అంశాలపై సింగపూర్ సర్కార్తో సీఆర్డీఏ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు సింగపూర్ అర్బన్ ప్లానింగ్ టూల్స్ ద్వారా అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ పురపాలికల్లో మురుగునీటి వ్యవస్థ, తాగునీరు, విద్యుత్, కేబుల్ లైన్లు, భవనాల సమాచారం డిజిటలీకరిస్తారు. తద్వారా ప్రభుత్వ రాబడి పెంచుకునే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం సమాచార సేకరణలో అయ్యే ఖర్చులో సగభాగం సింగపూర్ సర్కార్ భరిస్తుందన్న మంత్రి భారత్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సాంకేతికతను అందిస్తున్నట్లు తెలిపారు. మనకు గ్రౌండ్ లోపల ఉన్న సివరేజ్ లైన్స్ కానీ, స్టామ్ వాటర్ లైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, కేబుల్ లైన్స్ కానీ, వీటి అన్నిటి గురించి స్టడీ చేయటం ఈ టూల్స్ వల్ల చాలా సింపుల్ అవుతుంది. అదేవిధంగా ఆన్ ది గ్రౌండ్ ఆర్ అబవ్ గ్రౌండ్ పైన ఉన్న బిల్డింగ్స్, వాటి ఏరియాస్, వాల్యూమ్స్, వీటి గురించి కూలంకుషంగా తరోగా స్టడీ చేసి మన దగ్గర ఇప్పుడు డేటా ఉంటుంది.
నగదు రహిత చెల్లింపుల్లో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన డిజిధన్ మేళాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి సందర్శించిన చంద్రబాబు స్మార్ట్ ఫోన్కు బయోమెట్రిక్ యంత్రం అనుసంధానం చేసి లావాదేవీలు నిర్వహించుకోవచ్చని వివరించారు. కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందన్న చంద్రబాబు మంచిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రధాని చేస్తున్న శుద్దీకరణ యజ్ఞానికి ప్రజలు సహకరిస్తున్నారని వెంకయ్య వివరించారు. కొంతమంది సంఖ్యలు గుద్దుకుంటున్నారు, వచ్చేసిన డబ్బు అంతా కూడా బ్యాంకులోకి వచ్చేసింది, వీళ్ళు మిగిల్చింది ఏందని చెప్పని. వాళ్ళందరికీ సమాధానం ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత, స్క్రూటినీ పూర్తయిన తర్వాత అసలు సంగతి బయటకు వస్తుంది. అప్పుడు తెల్లదనమా తెల్లమొహారేయడమా వాళ్ళ వంతు అవుతుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ హయాం మొత్తం ఇక్కడ చూసిన కుంభకోణాల మయమైపోయింది. మన రాష్ట్రంలో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించి వీళ్లు జైలుకు పోవడమే కాకుండా వేరే వాళ్ళని జైలుకు పంపించారంటే ఈ ప్రజల్లో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం సీజీహెచ్ఎస్ వెల్నెస్ కేంద్రాన్ని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, వెంకయ్యనాయుడు విశాఖపట్నంలో ప్రారంభించారు. విశాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు కారణం కనుగొనేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్పై కేంద్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టిందన్న వెంకయ్యనాయుడు అభివృద్దిని చూసి ఓర్వలేకే కొందరు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల కేంద్ర సంస్థలు అయితే రావాలో చట్టంలో పేర్కొన్నవి వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకుని ఏది అవకాశం ఉంటే దానిలో ఒకదాన్ని విశాఖపట్నానికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నా. దాంతోపాటు విశాఖపట్నం చెన్నై కారిడార్ ఉందో ఆ కారిడార్ కూడా కార్యరూపం దాలుస్తుంది. ఇప్పటికే దానికి బడ్జెట్ కూడా కొంత మంజూరైంది. అది కానీ పూర్తయితే ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువ వస్తాయని సందర్భంగా అందరికీ మనం చేస్తూ మనకు ఒక మిగిలి ఉంది ఒకటి, అదేంటంటే రైల్వే జోను. అది కూడా తప్పనిసరిగా విశాఖపట్నానికి రైల్వే జోను మంజూరవుతుంది. This Udanam, there is a problem of too many renal failures and dialysis and kidney problems are there. I'll be sending a team from the Health Ministry and also from the Indian Council for Medical Research to see to it that what is the reason that so many renal failures are taking place. If you make an extra project for there, I will give you a separate dialysis unit for that particular area so that we can at least take care of that aspect also. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 7 రాష్ట్రాల్లో నిరుపయోగంగా ఉన్న సెస్ భూముల్ని రైతులకు తిరిగిచ్చేలా చూడాలన్న వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తాకీదులిచ్చింది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసమని సేకరించిన భూమి చాలా చోట్ల నిరుపయోగంగా ఉందంటూ రైతుల రక్షణ సంక్షేమ సంఘం అనే స్వచ్ఛంద సంస్థ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. కొన్ని కార్పొరేట్ సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఆయా భూముల్ని తాకట్టు పెట్టి రుణాలు పొందాయని వివరించిన పిటిషనర్ ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 7 రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి తాకీదులిచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భవిష్యత్ భారత్దేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ నోవాటెల్ హోటల్లో 30వ అంతర్జాతీయ VLSID 16వ అంతర్జాతీయ ఎంబెడెడ్ సిస్టమ్స్ సమావేశాల్ని ప్రారంభించిన ఆయన ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలన్నీ భాగ్యనగరానికి తరలి వస్తున్నాయని గుర్తు చేశారు. దేశంలో ఉత్పత్తి అయ్యే సెమీ కండక్టర్లు 3వ వంతు హైదరాబాద్లోనే తయారవుతున్నాయని మంత్రి తెలిపారు. 3 రోజులు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు VLSID ప్రతినిధులు సహా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ పాల్గొనగా త్వరలోనే VLSI డిజైన్ అకాడమీ హైదరాబాద్కు వస్తుందని కేటీఆర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. చేనేత సోమవారంలో భాగంగా కేటీఆర్ ఇవాళ కూడా చేనేత వస్త్రాలు ధరించారు. Hyderabad in India today is one of the most prominent cities for information technology in a variety of sectors. Some of the world-class companies have their presence here. Some of these companies are developing some very advanced technologies with 14, 16, 22 nano. So on behalf of the government of Telangana, TASK will be the agency which will be working with the VLSI Design Center as a collaborator. Now I would request the industry to join hands with us in this public-private partnership project to set up this VLSI Academy, which will be first of its kind in our country.
పేద విద్యార్థులకు ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రతి రూపాయి వాళ్ల ఉన్నతికే వినియోగించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అలా కాకుండా అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కరీంనగర్ ముకరంపురలో ఎస్సీ విద్యార్థుల వసతి గృహాన్ని పరిశీలించిన ఆయన పాఠశాలలు, హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. హాస్టళ్లకి పేదలకు సప్లై చేసే వస్తువుల విషయంలో తప్పకుండా ఇవాళ కొంత దృష్టి పెడతాం, ఉక్కుపాదం పెట్టే ప్రయత్నం చేస్తాం. వీళ్లకు సంబంధించినటువంటి ఈ వస్తువుల విషయంలో మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం తప్ప ఇంకోట్లేదు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా బహిరంగ మూత్ర విసర్జనను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారిపై చర్యలు తీసుకుంటోంది. ఎల్బీనగర్ సర్కిల్ 3B ఉప కమిషనర్, పారిశుద్ధ్య అధికారుల ఆధ్వర్యంలో కర్మాన్ ఘాట్లోని బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేసిన వారికి ఇవాళ జరిమానా విధించారు. 200 నుంచి 500 రూపాయల వరకు జరిమానా వేశారు. బహిరంగ మూత్ర విసర్జన వల్ల నష్టాలను వివరించిన అధికారులు ఇక్కడ ఉచిత మూత్రశాలలు ఉన్నాయో వివరిస్తున్నారు. అండర్ గ్రౌండ్ సిబ్బంది మెరుపు సమ్మెతో లండన్లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఉద్యోగాల్లో కోత, టికెట్ కౌంటర్ల తగ్గింపు వంటి నిర్ణయాలకు నిరసనగా ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే లండన్ అండర్ గ్రౌండ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఫలితంగా బస్సులు, రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బస్సులు కిక్కిరిసిపోతుండగా ప్రజలు తమ వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. సమ్మెపై స్పందించిన లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఈ పరిస్థితికి కార్మిక సంఘాలే కారణమని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి చర్చలకు రావాలని కోరారు. సైకిల్ గుర్తు కోసం సమాజ్వాదీ పార్టీలో పోరు కొనసాగుతోంది. సైకిల్ గుర్తు తమకే దక్కాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ములాయం, అఖిలేష్ వర్గాలు ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కలిసి ప్రమాణ పత్రాలను సమర్పించాయి. మొదట తనకు విధేయులైన అమర్ సింగ్, శివపాల్ యాదవ్ సహా మరికొందరితో కలిసి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలిసిన ములాయం సమాజ్వాదీ పార్టీకి తానే అధ్యక్షుడని, అఖిలేష్ బృందం నిర్వహించిన సమావేశం రాజ్యాంగ విరుద్దమని తెలిపారు. పార్టీ పదాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అఖిలేష్ ఈసీకి ప్రమాణ పత్రాలను సమర్పించారని విమర్శించారు. ఎన్నికల సంఘం వాటిని పరిశీలించాలని కోరారు. అయితే కుమారుడు అఖిలేష్తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్న నేతాజీ ఆయన వెనుక కొందరు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్ ను బహిష్కరించినట్టు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాసిన ములాయం ఎగువ సభలో పార్టీ నేతగా రామ్ గోపాల్ యాదవ్ కొనసాగబోరని, ఆయన్ను వెనుక వరుసకు మార్చాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇప్పటికే ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు సమర్పించిన అఖిలేష్ బృందం మరోసారి ఈసీని కలిసింది. యూపీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభమవుతున్న ఎన్నికల గుర్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రామ్ గోపాల్ యాదవ్ కోరారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం లా లా ల్యాండ్ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా 7 విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి లాస్ ఏంజల్స్ లో అట్టహాసంగా జరిగిన పురస్కారాల ప్రధానోత్సవానికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సహా పలువురు సినీ, టీవీ నటులు సందడి చేశారు. బెర్రీ జెన్కిన్స్ దర్శకత్వం వహించిన మూన్ లైట్ కు ఉత్తమ చిత్రం అవార్డు దక్కగా ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని డామియన్ చాజెల్ దక్కించుకున్నారు. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఫ్రాన్స్ కు చెందిన ఎలీ ఎంపికైంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ పై హాలీవుడ్ నటులు విమర్శల పరంపర కొనసాగించారు. ఎన్నికల ప్రచార సమయంలో కీళ్ల సమస్యతో బాధపడుతున్న విలేకర్ని ట్రంప్ హేళన చేశారంటూ ప్రముఖ నటి మెరిల్ స్ట్రీప్ మండిపడ్డారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.